ఓం నమో వెంకటేశాయ. చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. గ్రహణం పూర్తయిన తరువాత ఎవరికైనా నక్షత్ర దోషాలు ఈ గ్రహణం వల్ల కలిగిన ఉంటే కొన్ని దానాలు ఇవ్వాలని, శివాలయానికి వెళ్ళి దోష పరిహారార్థం పూజలు చేయించుకోవాలని చెప్తూ ఉంటాము. అది యథార్థం. అయితే వెంటనే చెయ్యగలిగిన వాళ్ళు చాలామంది ఉండరు. ఏమండి, వెంటనే చెయ్యకపోతే మరి ఎలాగూ, తరువాత చేసుకుంటే పర్వాలేదా అని అడుగుతున్నారు. ఏమీ పర్వాలేదు. అయితే దానికి కూడా ఏమైనా నిర్ణీత సమయం ఉన్నదా అంటారు. అయితే ఉన్నది. అది ఏమిటంటే, వెంటనే ఏ కారణాల వల్ల అయినా చెయ్యలేని వారు మళ్ళీ ఇప్పుడు ఈ పౌర్ణమికి ఈ గ్రహణం పట్టింది మనకు. మళ్ళీ పౌర్ణమి వచ్చేలోపు, అంటే ఈ నెల రోజులలోపు ఎప్పుడైనా కూడా ఈ దానాలు అవి ఇవ్వవచ్చు. శివాలయానికి వెళ్ళి దోష పరిహారార్థం పూజలు కూడా చేసుకోవచ్చు. ఆ తరువాత మళ్ళీ చెయ్యవచ్చా? ఆ పౌర్ణమి తర్వాత అంటే చెయ్యవచ్చు, కానీ మనకు శాస్త్ర ప్రకారం ఏమిటంటే ఈలోపే చేసేయాలి. ఈ పౌర్ణమిలోపే ఇది చేస్తే మనకు తగిన ఫలితం లభిస్తుంది. భగవంతుడి కోసం ఏది చేసినా ఎప్పుడు చేసినా కూడా అది మనకు సత్ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ నిర్ణీత సమయంలో ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా సమయం ఉంది. వీలుంటే ఇప్పటి నుండి ఈ మధ్యకాలంలో చేసే ప్రయత్నం చేయండి. మీ అర్చక స్వాములు, మీకు దగ్గరలో ఉన్న పంతులు గారు ఏ దానాలు స్వీకరిస్తాము అని చెప్పారో దానికి తగినట్లుగా మీరు ఆ దానాలు చేయండి. శివాలయానికి వెళ్ళి పూజలు కూడా చేయించుకోండి. మనం దానం ఇచ్చే వస్తువులలో ముఖ్యంగా చంద్రబింబం, కేతువు తాలూకా బింబం, ఇవి వెండిలో చిన్న రేకుల మాదిరిగా తయారు చేసినవి మనకు షాపుల్లో దొరుకుతాయి. తరువాత చంద్రుడు మనఃకారకుడు కాబట్టి అతనికి ఇష్టమైనటువంటి తెల్లని బియ్యము, తెల్లని వస్త్రము ఇందులో ఉండేటట్టు చూసుకోవాలి. తరువాత అక్కడున్నటువంటి పంతులు గారిని అడిగితే ఏ ఏ వస్తువులు కావాలో మీకు చెప్తారు. వాటిని కూడా తీసుకొని మీ సౌలభ్యాన్ని బట్టి మీరు పెట్టగలిగితే అవి కూడా కొనండి. లేని పక్షంలో ఇవేవి చేయలేమనుకుంటే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని పూజ చేయించుకున్న ఫలితం ఉంటుంది. ఆ విధంగా చేయండి.